బ్రేకింగ్ న్యూస్. రాజధాని అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఐకానిక్ భవనాల పనుల పురోగతిపై పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో సిఆర్డీఏ ఇంజనీర్లు, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో సమావేశమైన మంత్రి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే సచివాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి నారాయణ, ఏజీఐసీఎల్ ఎండీ అభిషేక్ కుమార్, ఇంజనీర్ ఇన్ చీఫ్ గోపాల్ రెడ్డి, చీఫ్ ఇంజనీర్లు, సిఆర్డీఏ అధికారులు పాల్గొన్నారు. అసెంబ్లీ, హైకోర్టు సెక్రటేరియట్ టవర్ల నిర్మాణ పనుల పురోగతిని మంత్రి అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలం కొనసాగుతున్నప్పటికీ నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకం లేదని అధికారులు వివరించారు. నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా నాణ్యతలో రాజీ లేకుండా పనులు వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి నారాయణ అధికారులకు స్పష్టం చేశారు. అమరావతి ఐకానిక్ భవనాల నిర్మాణానికి సంబంధించి మంత్రి నారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గాలిబ్ ఫోన్లో అందిస్తారు. గాలిబ్, సంబంధించి టార్గెట్ నిర్మాణ సంస్థకు 2028కి ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే దానికి తగినట్లుగా పనులు ఏ విధంగా జరుగుతున్నాయనే అంశానికి సంబంధించి మంత్రి నారాయణ సచివాలయంలోని ఏదైతే ఏజీఐసీఎల్ సంబంధించిన ఎండీ అభిషేక్ శర్మతో పాటు మరోపక్క చీఫ్ ఇంజనీర్లతోని సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం మొత్తం 7 ఐకానిక్ టవర్లు, 5 వచ్చేసరికెళ్ళి సచివాలయ సంబంధించిన టవర్లు, మరో 2 అసెంబ్లీ, దాంతో పాటు హైకోర్టుకు సంబంధించిన టవర్లు, మొత్తం 7 టవర్లకు సంబంధించి కూడా నిర్మాణం ఎలా జరుగుతుంది, ప్రజెంట్ ఎలాంటి స్టేటస్ లో ఉన్నాయో కూడా మంత్రి నారాయణ అడిగి తెలుసుకున్నారు. మరోపక్క వర్షాలు పడుతున్న నేపథ్యంలో వర్షాలు పడినా సరే పనులు ఆగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలకు సంబంధించి ప్రస్తుతం సచివాలయంలోని మంత్రి నారాయణ అధికారులతోని చర్చిస్తూ ఉన్నారు. అయితే మొత్తం ఈ 7 ఐకానిక్ టవర్స్ కు సంబంధించి కూడా నిర్మాణం ప్రస్తుతం వేగంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇందులో సెక్రటేరియట్ ఐకానిక్ టవర్స్ 5లోని 4 వచ్చేసి హెచ్ఓడి టవర్, మరొకటి వచ్చి జిఐడి టవర్. ఈ 5 కూడా ప్రస్తుతం ఒకటి దానికి ఇంకొకటి పోటీ పడుతూ నిర్మాణం వేగవంతం జరుగుతున్నాయి. ఎందుకంటే అమరావతిలో నిర్మిస్తున్న 7 ఐకానిక్ టవర్స్ కూడా ఏదైతే లేటెస్ట్ టెక్నాలజీతోని నిర్మిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎక్కడా లేని విధంగా దేశంలోని తొలిసారిగా మన అమరావతి రాజధాని ప్రాంతంలోని ఈ టవర్లకు సంబంధించి నిర్మాణం జరుగుతూ ఉంది. యూనిక్ స్ట్రక్చర్ తో వీటి నిర్మాణం చేస్తున్న నేపథ్యంలోని నిర్మాణ వ్యయం పెరుగుతుంది. దాంతో పాటు నిర్మాణానికి సంబంధించి వేగంగా నిర్మించేందుకు నూతన టెక్నాలజీని ఉపయోగిస్తారు. ఎందుకంటే సెక్రటేరియట్ ఐకానిక్ టవర్స్ డయాగ్రిడ్ టెక్నాలజీ, దాంతో పాటు కోర్వాల్కి సంబంధించిన దూరంలోని ఆటోమేటిక్ క్లైంబింగ్ సిస్టమ్ ఉపయోగిస్తుంటే, ఇంకా అసెంబ్లీకి సంబంధించి కూడా నిర్మాణం చూసినట్టయితే ఎప్పుడు లేని విధంగా ఒక 250 మీటర్ల పొడుగుతోనే భారీ టవర్ నిర్మిస్తున్నారు. ఏదో అసెంబ్లీ సమావేశాల కోసమే కాకుండా మరోపక్క ఒక టూరిజం స్పాట్ గా దీన్ని తీర్చిదిద్దుతున్న నేపథ్యంలోని చాలా యూనిక్ గా డిజైన్ ఉంది. ప్రస్తుతం ఫౌండేషన్ లెవెల్ కి సంబంధించి ఒక హైట్ వరకు ప్రస్తుతం అసెంబ్లీకి సంబంధించిన టవర్లు ఇవ్వడం జరిగింది. ఇంకా హైకోర్టు టవర్ కూడా ఇప్పటికే దానికి సంబంధించిన మొత్తం 16 పోర్లకు సంబంధించిన నిర్మాణం కంప్లీట్ చేసుకుని స్ట్రక్చర్ ఏదైతుందో కట్టుబడికి సంబంధించి ప్రస్తుతం నిర్మిస్తారు. మొత్తం ఈ 5 టవర్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ కు అనుగుణంగా కూడా పూర్తి చేయాలంటూ కూడా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఎందుకంటే ఇటీవల మనం చూస్తాము ఈ సిడాక్సిస్ ఫేజ్ 2 కు సంబంధించిన నిర్మాణం ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ పెట్టి సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఫోకస్ పెట్టిన నేపథ్యంలో దాన్ని ఇప్పుడు అనుకున్న టైం కల్లా కంప్లీట్ చేసేందుకు వాటి నిర్మాణం వేగంగా జరుగుతున్న నేపథ్యంలోని అదే రీతిలో ఇతర ప్రాజెక్టులకు సంబంధించిన నిర్మాణంలో కూడా టార్గెట్ కు అనుగుణంగా పూర్తి చేసేందుకు కూడా ప్రభుత్వం ఫోకస్ పెడుతుంది. అందులో భాగంగానే మంత్రి నారాయణ ప్రస్తుతం అధికారులతో, దాంతో పాటు ఇంజనీరింగ్ సంబంధించిన చీఫ్ ఇంజనీర్లతో మాత్రం సమావేశం కొనసాగిస్తున్నారు. అయితే వర్షాలు పడుతున్న నేపథ్యంలోనే ఈ టవర్లకు సంబంధించిన నిర్మాణంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఇబ్బందులు వచ్చినా సరే వాటిని ఏ విధంగా అధిగమించాలి. ఎందుకంటే దాదాపు ఈ బిల్డింగ్ సంబంధించి కూడా నిర్మాణంలోని నూతన టెక్నాలజీ ఉపయోగిస్తున్న నేపథ్యంలోని వర్షాలు పడినా ఎక్కడ ఇబ్బంది రావట్లేదు. ఏదైతే ఉందో టవర్ ఏరియా, నాన్ టవర్ ఏరియాలో కూడా ప్రస్తుతం ఇమ్యూనిటీ బ్లాక్ నిర్మాణం కూడా జరుగుతున్న నేపథ్యంలో వాటర్ అనేది స్టోర్ అవ్వకుండా
వెంటనే బయటికి పంపించేందుకు చర్యలు ఏం తీసుకోవాలనే అంశాలకు సంబంధించి మాత్రం మంత్రి నారాయణ చర్చిస్తున్నారు. మరోపక్క కార్మికులకు సంబంధించి కూడా కొరత ఈ నెలలో కొంతవరకు తగ్గింది. వాళ్ళు మరింతగా కార్మికులు పెంచేందుకు నిర్మాణ సంస్థకు ఏ విధంగా ఆదేశాలు ఇవ్వాలి, దాంతో పాటు ఇతర ఇబ్బందులు, దాంతో పాటు నిర్మాణం వేగంగా పెంచేందుకు ఏ విధంగా చర్యలు తీసుకున్న అంశాలకు సంబంధించి ప్రస్తుతం చర్చిస్తూ ఉన్నారు. ఈ సమావేశంలోని ఏదైతే అనుకున్న సమయానికల్లా వీటిని పూర్తి చేసే దిశకు కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా మంత్రి నారాయణ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రైట్ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.